సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిఫైన్ చేసుకున్నాం? ఏంటి? గ్రూప్ బై క్లాజ్ గురించి, హ్యావింగ్ గురించి మనము డిస్కస్ చేసాం. ఓకే, నియాన్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి గ్రూప్ బై తర్వాత ఈ గ్రూపింగ్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ కొత్త కొత్తవి, ఈ ప్రస్తుతానికైతే అవసరం లేదు. మోర్ దాన్ 2-3 టేబుల్స్ కూడా మనం కలుపుకోవచ్చు బై యూజింగ్ యూనియన్ అని. అవసరం ఉన్న టైంని బట్టి మీరు చేయండి, వాటిని ఇష్యూ కాదు. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ మాడిఫైయింగ్ ద డేటా. అది కొంచెం మనకి కావాల్సిందే. వాట్ యు మీన్ బై కావాల్సిందే? ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర డేటా ఉందనుకో, దాంట్లో మనము ఇప్పుడు మొన్న సేల్స్ గురించి మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నేను స్పెల్లింగ్ తప్పు రాశాను కదా, ఎస్ గ్రేజ్ అని రాయాల్సి వచ్చింది. ఎస్ గ్రేడ్ అని మనం వాడకుండా ఎస్ గ్రేజ్ అని రాయేస్తాం. సో అది వేస్ట్ కదా, అట్లా కాదు కదా. అట్లా దాన్ని మనం మాడిఫై చేయాలంటే ఎట్లా అనే దాని గురించి మనకి అదే మోడిఫికేషన్ అంటే అలాంటివి. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటా మీద మనము ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తున్నాం. అట్లా కాకుండా కొత్త డేటాని ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకో ఎలా చేస్తాం? ఆల్రెడీ మనం చేస్తున్నాము, బట్ జస్ట్ ఫర్ సమ్ టైం ఇట్లా చేద్దాం. కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఇన్సర్ట్ కమాండ్ కావాలి, ఇన్సర్ట్ స్టేట్మెంట్. మీరు ఎట్లా రాసినా పర్లేదు. సో హియర్ వాట్ డు వి కాల్? ఇన్సర్ట్ ఈజ్ అ స్టేట్మెంట్. సో వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. తర్వాత టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత వాల్యూస్ అని మనం ఇచ్చుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ సెలెక్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, అవర్ ప్రొడక్ట్స్. సో కొత్తగా నేను ఇంకొక ప్రోడక్ట్ని ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తాం జనరల్గా? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అవర్ ప్రొడక్ట్స్. దాని తర్వాత ఏవైతే వాల్యూస్ని మనం పెట్టాలనుకుంటున్నామో వాల్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని దీని లోపల ప్రోడక్ట్ ఐడి 5, క్లోదింగ్, తర్వాత ఈసారి ఏంటి, టీషర్ట్స్. తర్వాత ప్రైజ్ ఇద్దాం. ప్రైజ్ ఎంత టీషర్ట్? 200. సో ఇక్కడ ఇన్సర్ట్ 0 and 1 అని వచ్చింది, అంటే 1 రో ఇన్సర్ట్ అయినట్టు. మనకి ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే టీషర్ట్, క్లోదింగ్లో కూడా టీషర్ట్ ఒకటి మనకి కొత్తగా వచ్చి 200 రూపాయలకి యాడ్ అయ్యింది. మంచిది, బాగుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు 6 క్లోతింగ్ టీషర్ట్స్ అని కాకుండా టీషర్ట్స్, కాఫీ షర్ట్స్ అని చెప్పి నేను దీంట్లో లాస్ట్ వాల్యూ మిస్ చేశాను, అంటే లాస్ట్ వాల్యూ ఇవ్వట్లేదు. అప్పుడు ఏమైంది? తీసుకుంది, ఇది నల్ వాల్యూని తీసుకుంది. సపోజ్ ఇప్పుడు మనము ప్రోడక్ట్ నేమ్ కాకుండా కేటగిరీ ఇవ్వకుండా మనం ఇన్సర్ట్ చేయాలి. కేటగిరీ ఇవ్వకుండా ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా చేస్తారు మరి? సో ఇన్సర్ట్ ఇంటూ 6
కేటగిరీ ప్లేస్ లో మనము ఎంటీ పెట్టుకుని ఆ, ఇలా రాశాను అనుకో. అప్పుడేమైంది, ఆ కేటగిరీ అనేది మనం ఇవ్వాల్సిందే అని చెప్తుంది. అక్కడ ఏమి ఇవ్వకపోతే అక్కడ ఇబ్బంది పడుతుంది. లేదు నాకు నేను కేటగిరీ నాకు దగ్గర ప్రస్తుతానికి లేదు అని అంటే నల్ ఇన్సర్ట్ చేశాను. అక్కడ ఎర్రర్ రాకుండా లాస్ట్ లో వచ్చింది error. ఏమంటుంది, డూప్లికేట్ కి 6 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇట్లా మనం నల్ నల్ అని పెట్టుకుంటూ రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటి అని అంటే ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్స్. మనం ఏమేమి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో వాటిని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ టేబుల్ పక్కనే ఏమేం కాలమ్స్ కి మనం వాల్యూస్ పంపించాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ కమ్స్ అండర్ ప్రోడక్ట్ ఐడి కామా ప్రోడక్ట్ అండర్ స్కోర్ నేమ్. అంటే ఇవి రెండే ఇస్తున్నాను నేను. సో అప్పుడు ఏంటంటే మనం నల్ అని పాస్ చేయాల్సిన అవసరం లేకుండా 7 ఆల్రెడీ. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏమంటప్పుడు మనం ఏవైతే ఫీల్డ్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకుంటున్నామో ఆ ఫీల్డ్ పేర్లు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకంటే ఎంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. నువ్వేమైనా డేటాబేస్ మీద పనిచేసావు? కొంచెం కూడా చేయలేదు. రోజా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ నీకు ఎప్పుడైనా వచ్చినాయి? యా సార్ వచ్చింది. ఎప్పుడు? రెగ్యులర్గానే వస్తూనే ఉంటాయి సార్. డేటా ఇన్సర్షన్ చేస్తూ ఉంటాం కదా. అవును. అప్పుడు ఇప్పుడు ఒక ఒక్క నిమిషం. డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు టేబుల్ పక్కన కాలమ్ నేమ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చిందా? ఎస్ సార్, రెగ్యులర్గా అలానే ఇస్తాం సార్. ఎందుకు అలా ఇస్తాం? ఎందుకంటే మనం ఒక్కొక్క ఐడి ఆటో ఇంక్రిమెంటేషన్ పెడతాము ఒక్కొక్కసారి. సో, ఐడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ టైంలో ఖచ్చితంగా నువ్వు కాలమ్స్ అక్కడ డిక్లేర్ చేయాల్సొస్తుంది. సమ్‌టైమ్స్ ఆ కాలమ్ వాడతాము, అన్ని సార్లు అన్ని కాలమ్స్ వాడం కదా సార్. ఇంకొకసారి ఇన్సర్ట్ ఏమవుతదంటే చేయడం వేరు, వాడడం వేరు కదా. ఇన్సర్ట్ గురించి మాట్లాడుతున్నాను. యెస్ సార్. ఇన్సర్షన్‌లోనే ఫార్మ్‌లో ఎవ్రీ కాలమ్, ఎవ్రీ టైమ్ సమ్‌టైమ్ ఇన్సర్షన్‌లో లాగిన్ టైమ్ ఉంటది సార్. సార్ ఇన్సర్షన్‌లో లాగిన్ టైమ్ అనే కాలమ్ యూజ్ చేయలేదనుకోండి, అప్పుడు నల్ పంపాల్సొస్తుంది కదా సార్. ఉమ్, నెక్స్ట్ మళ్ళీ ఫార్మ్‌లో ఎవ్రీ ఫీల్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సమ్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్, సమ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ కదా! ఆ టైంలో యూజర్ ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది కదా! ఉమ్, ఉమ్. హ్మ్. అందుకని ఖచ్చితంగా మేమైతే కాలమ్స్ నేనైతే డిక్లేర్ చేసుకుంటాను సార్. అవర్ ప్రొడక్ట్స్ పక్కన కాలమ్ నేమ్స్ ఖచ్చితంగా ఇస్తాను. రైట్. అవర్ ప్రోడక్ట్స్ పక్కన కాలమ్ నేమ్స్ డెఫినెట్ గా ఇస్తాము అని తను చెప్తుంది కదా. ఎందుకు అని అంటే వచ్చేటప్పుడు డేటా ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది. దాంట్లో కొన్ని ఫీల్డ్ వాల్యూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని ఫీల్డ్ వాల్యూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఏ ఫీల్డ్ వాల్యూ దేనికి ఇస్తున్నాం అనేది మనకు ముందుగానే తెలియాలి. కాబట్టి మనం ఆ కాలమ్ నేమ్స్ ని డెఫినెట్ గా అక్కడ మెన్షన్ చేస్తాం. తను చెప్పిన చాలా మంచి పాయింట్ ఏంటంటే జనరల్ గా ఐడీస్ మనం ఇవ్వము అనమాట. ఆటో ఇంక్రిమెంట్, సీరియల్ నెంబర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఐడి ఇవ్వనప్పుడు కూడా ఇలాగే చేయాల్సి వస్తుంది. అంటే ఐడి ఒకటి ఇవ్వము, ఇవ్వకపోతే ఫస్ట్ ఫీల్డ్ ఏదైతే వాళ్ళు ఎంటర్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ ఫీల్డ్ ఇక్కడ ఏదైతే పెడుతున్నామో అది ఐడి కింద తీసేసుకుంటుంది కదా ఆటోమేటిక్ గా. కాబట్టి డిఫాల్ట్ గా మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేసే టెక్నిక్ నే అవాయిడ్ చేస్తారు. దట్ టెక్నిక్ ఇట్ సెల్ఫ్ అవాయిడెడ్. డైరెక్ట్ గా వితౌట్ కాలమ్ నేమ్స్ టేబుల్ తో పాటు ఇన్సర్ట్ లో టేబుల్ నేమ్ తో పాటు కాలమ్ నేమ్స్ ని కూడా ఇవ్వకుండా ఇన్సర్ట్ చేసే వే ఉంది కదా,
అది అవాయిడ్ చేయడం, దాన్ని ఒప్పుకోవడం. రైట్, మనం ఆ కాలం నేమ్ని తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇన్సర్ట్ చేసే పద్ధతి. చెప్పండి. మళ్ళీ ఫార్మ్స్ రిలీజ్ చేసేది నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం కానీ నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం చేసి అప్పుడు ఏమో అది తెలుగే, నీకు అర్థం కాకపోయినంత మాత్రం తెలుగు కాకుండా పోదు. ఇప్పుడు వాల్యూస్లో చెప్తున్నావా? కాలమ్స్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నేను ఇచ్చేది కానీ ఫస్ట్ టైం ఏం చేస్తుంది వాల్యూస్ లో నేను లాస్ట్ నేమ్ ఇచ్చేది అది ఎవరితో చేస్తుంది లేకపోతే నా వాల్యూ స్టూడెంట్స్ నల్ వాల్యూ కిందనే తీసుకుంటుంది. యా, మీ పాయింట్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇన్సర్ట్ ఇంటూ అవర్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ పంపిస్తున్నాం. ఇక్కడ 9 అని పెట్టి ఏమి ఇవ్వలేదు అనుకో, ఏమన్నది ఇక్కడ, ఇన్సర్ట్ హ్యాస్ మోర్ టార్గెట్ కాలమ్స్ దాన్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది, తీసుకోలేదు. నల్ డిఫాల్ట్గా నల్ ఇన్సర్ట్ చేయలేదు, డిఫాల్ట్గా నల్ ఇన్సర్ట్ చేయలేదు. కానీ సపోజ్ కాలంకి డిఫాల్ట్ వాల్యూ నల్ అని ఉందనుకో, మనం స్కీమాని లేదా మనం టేబుల్ని డిఫైన్ చేసినప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ నల్ తీసుకో అని మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుంది అని అంటే నల్ అని పెట్టుకుంటుంది ఒకవేళ వాల్యూ ఇవ్వకపోతే. సపోజ్ నువ్వు ఆ కండిషన్ ఏం పెట్టలేదు అనుకో టేబుల్లో, ఎస్ ఎర్రర్ త్రో చేస్తుంది. నువ్వు ఏవైతే మెన్షన్ చేసావో వాటన్నిటినీ తప్పకుండా వాల్యూస్లో ఇవ్వాల్సింది. ఇదేనా నువ్వు అడిగింది? ఎస్. ఎప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది? ఆ కాలంకి డిఫాల్ట్ వాల్యూ లేకపోతే. కాలంకి డిఫాల్ట్ వాల్యూ ఉంటే మాత్రం ఎర్రర్ త్రో. ఓకే, ఫైన్ ఫైన్, చూద్దాం. ఇప్పుడు రిటర్నింగ్ ఆల్ అని ఉంటుంది. అయితే మనం ఒకటి ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఎవరైతే రియాక్ట్లో ఆల్రెడీ క్లాసెస్ విన్నారో, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక కొత్త ఫామ్ క్రియేట్ చేసుకొని కొత్త ప్రోడక్ట్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అప్లికేషన్స్ మళ్ళీ డేటా మొత్తాన్ని మళ్ళీ ఫెచ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఎందుకంటే మళ్ళీ కొత్త డేటా రావాలి కదా, కొత్త వాల్యూ కనపడాలి కదా. సో అట్లా కాకుండా మనం ఇన్సర్ట్ చేయగానే ఉన్న డేటా అంతా మళ్ళీ పంపించేలాగా కూడా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త ప్రోడక్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఏం జరిగింది? ఓకే, సీరియల్ అని చెప్తాను. ఇప్పుడు నాకు 1 ఇన్సర్టెడ్ అని వచ్చింది. అట్లా కాకుండా రిటర్న్ ఆల్ అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిటర్న్. ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ మనము ఇన్సర్ట్ చేసామో ఆ కొత్త ప్రోడక్ట్ ఇన్సర్ట్ చేసిన ప్రోడక్ట్ని మనం రిటర్న్ చేసాం. లేదు నాకు ఓన్లీ ఐడి మాత్రమే రిటర్న్ చేయాలి అని అనుకుంటే కూడా మీరు రిటర్న్ చేయొచ్చు. సో రిటర్నింగ్లో సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అవర్ ప్రోడక్ట్స్. ఏమంటుంది అది? సెలెక్ట్ ఈజ్
ఓకే ఓకే, లేదు లేదు, మొత్తం అన్ని ప్రోడక్ట్స్ రావట్లేదు. ఓన్లీ మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో అవే మనకి రిటర్న్ అవుతుంది. ఓకే ఓకే, దాన్ని కూడా తెచ్చుకోవచ్చు. చూద్దాం ఎట్లా తెచ్చుకుందాం. ఇన్సర్ట్ స్టేట్మెంట్లో మనము ఇన్సర్ట్ చేయడం, పర్టికులర్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం, అట్లాగే డేట్ని ఇన్సర్ట్ చేయడం కూడా చేసుకోవచ్చు. బట్ డేట్, వైల్ యు ఆర్ ఇన్సర్టింగ్ ద డేట్, యు ఆర్ సపోజ్ టు ఇన్సర్ట్ ఇట్ విత్ Yeah. ఇయర్ 4 ఫుల్ ఇయర్, ఫుల్ ఇయర్ అంటారు దాన్ని, ఫుల్ మంత్, ఫుల్ డేట్. ఓకే, మనకు ఐడి కావాలనుకుంటే ఐడి కూడా వచ్చేస్తుంది రిటర్న్. రైట్, నెక్స్ట్ మల్టిపుల్ రోస్ని మనం ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాల్యూస్తో పాటు, అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూస్లో 11 కూడా ఉందా? 11 అయిపోయింది కదా. 12 టీ షర్ట్, 13 డబ్ల్యూ షర్ట్, 14 अच्छा 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 14 ఈ షర్ట్. సో ఒకటేసారి మనం 3 రోస్ని ఇన్సర్ట్ చేసుకోగలం. ఇది కూడా పాసిబిలిటీ. ఇన్సర్ట్ చేసినవన్నీ మనకు వస్తున్నాయి. ఫైన్, ఓకే. నెక్స్ట్ ఒక పర్టికులర్ Dynamic తీసుకోండి. ఎట్లా డైనమిక్గా అంటే Columns కి dynamic మనం field తీసుకోవాలి సార్. జాగ్రత్తగా dynamic. అంటే columns కి values entry తీసుకోవాలి. మనం ఉదయాన్నే columns కి మళ్ళీ values తీసుకోవాలి. అతను అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఐడి ఉంది కదా, ఐడి అనేది ప్రతిసారి మనం ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఐడి క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు డేట్ అనేది ఉందనుకో, డేట్ ఆటోమేటిక్గా దాని అంతటా అదే ఆ ఫీల్డ్కి ఎప్పుడైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూ వెళ్ళిపోవడం, అవన్నీ డిఫైన్ చేసేటప్పుడే మనం సెట్ చేసుకుంటాం. టేబుల్ని డిఫైన్ చేసేటప్పుడే మనము ఆటో ఇంక్రిమెంట్ అను ఒక చూపిస్తాను. డిఫాల్ట్గా మనం ఎట్లా పెట్టుకోవచ్చు, సీరియల్ అని, ప్రైమరీ కీ అని, సీరియల్ అని, ఆటో ఇంక్రిమెంట్ అని, ఓకే. లేకపోతే ఆప్షనల్ వాల్యూ అని మనం ఇచ్చామనంటే ఆ వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది, అది తీసుకుంటుంది. డేట్ కూడా ఆటోమేటిక్గా డేట్ టైం స్టాంప్ని అదే క్యాలిక్యులేట్ చేసుకునేటట్టు ఉంటుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్కీమా. ఓకే, సో అవన్నీ ప్రైమరీ కీ, ఫారిన్ కీ డిఫైన్ చేసుకుని దాంతో పాటు చెప్తా. అలా ఇంక్రిమెంట్ అవుతుంది, పాసిబిలిటీ ఉంది. అదే ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యేటట్టు కూడా డైనమిక్గా క్రియేట్ అయ్యేటట్టు. అవును, అలాగే ఇక్కడ తీసుకొని లేదు లేదు, అంటే SQL లో లైవ్ లో అయితే అన్ని యూజ్ చేస్తారు సార్. అన్ని యూజ్ చేసి ఇక్కడ ఓకే, లేదు. ఇప్పుడు చూడండి. సో మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, దేని గురించి yes. కాదు. సో మోడిఫికేషన్ ఆఫ్ ద డేటా. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసాము, ఇప్పుడు అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేయడం అంటే ఏంటి, జనరల్గా ఉన్న డేటాని మోడిఫై చేయడం. ఆల్రెడీ ఏదైనా డేటా ఉంటే దాన్ని మోడిఫై ఎట్లా చేస్తాం. సో మనము బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ హ్యావ్ టు సెలెక్ట్
ఏం మోడిఫై చేయాలో ముందు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దేన్ని మోడిఫై చేయాలి, ఏ రోని మోడిఫై చేయాలనేది ముందుగా సెలెక్ట్ చేసుకొని ఆ రోలో ఏమి మోడిఫై చేయాలి అంటే ఏ కాలం వాల్యూ మోడిఫై చేయాలనేది సెట్ అనే స్టేట్మెంట్ సెట్ అనే కీవర్డ్ ఆపరేటర్ క్లాజ్ ఓకే సెట్ క్లాజ్ యూజ్ చేసి మనం అప్డేట్ చేస్తాం. క్లాజ్ అన్నాడా అన్నాడు ఇక్కడ అన్నాడు, బట్ యాక్చువల్లీ క్లాజ్ ఈజ్ మెంట్ ఫర్ సెట్ కీవర్డ్. సరే ఓకే 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 రిలాక్స్, మీరు క్లాజ్ అనే చెప్పండి. ఓకే క్లాజ్ అనేది ఒక కండిషన్ కోసం పెట్టుకునే మాట. సరే సెట్ కూడా అదే ఫీలింగ్లోకి వస్తుందంట, మనకు అనవసరం. ప్రస్తుతానికైతే సెట్ ఈజ్ వాట్ క్లాజ్. ఓకే ఇప్పుడు ఏం మాడిఫై చేద్దాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అవర్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఎస్ షర్ట్కి కేటగిరీ యాడ్ చేయాలనుకో, ఎందుకంటే లేదు కదా కేటగిరీ, కాబట్టి యాడ్ చేయాలి అని అంటే సెలెక్ట్ కాదు కదా, అప్డేట్ డాష్ ఫ్రమ్ అప్డేట్ ఒక్క నిమిషం. ఓకే ఫైన్ మీరు దాన్ని చూసి చెప్పడం అని కాదు, ఇప్పుడు మనం ఎందుకు అట్లా రాస్తాం అనేది ఇంపార్టెంట్. అక్కడ అప్డేట్ టేబుల్ నేమ్, అప్డేట్ ఫ్రమ్ అనడానికి లేదు కదా, మనం ఏమి రిట్రైవ్ చేసుకోవట్లేదు కదా, కాబట్టి అప్డేట్ డైరెక్ట్గా టేబుల్ నేమ్ ఇచ్చేస్తున్నాడు. ఓకే సో టేబుల్ నేమ్ ఈజ్ వాట్, అప్డేట్ విచ్ టేబుల్, అవర్ products, update our products dash where product underscore id equal to 7. ఇప్పుడు ఈ 7 ప్రోడక్ట్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని సెట్ చేయాలి. సెట్ category is equal to clothing. So now if you see 7 clothing is comes and S shirt is cloth, right? నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ ఐడి కాకుండా ప్రోడక్ట్ నేమ్ ఈజ్ టీ షర్ట్. అచ్చా టీ షర్ట్స్ అన్నానా, టీ షర్ట్స్ రిపీట్ అయిందా ఇది, ఏది రిపీటెడ్ ఏం లేదా, 12th లో పీ షర్ట్ అని ఉంది కానీ పైన పీ షర్ట్స్ అని ఉంది, ఏది లేదు. కాకపోతే ఏంటంటే రెండు అప్డేట్ అవుతాయి అని అంటున్నా. ఓకే ఫైన్, ప్రోడక్ట్ నేమ్ ఇన్ వాడచ్చా, ఇన్ దేనికోసం, మల్టిపుల్. మరి ఇన్ ఎట్లా వాడతాం మనం, పెరాంథసిస్ స్క్వేర్ బ్రాకెట్, ఈ పెరాంథసిస్ లో టీ షర్ట్ కామా ఓకే డబ్ల్యూ షర్ట్ అందాం. సో ఇప్పుడు చూస్తే టీ షర్ట్ డబ్ల్యూ షర్ట్ రెండు కూడా అప్డేట్ అయిపోయినాయి. సో ఎట్ ఎ టైమ్ మోర్ దాన్ 1 అప్డేట్ ఈస్ పాసిబుల్ ఆన్ 2 rows.
కాకపోతే 2 rows సెలెక్ట్ చేసుకుని దానికి అప్డేట్ చేస్తున్నాం, లేదా ఒకటే రోలో కూడా 2 అప్డేట్స్ చేయొచ్చు. ఒకటే రోలో 2 అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్ల్యూ షర్ట్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని క్లోతింగ్ అని పెట్టుకోవడం, లేకపోతే గార్మెంట్స్ అనే కేటగిరీ అప్లై చేయండి, అలాగే 500 రూపీస్ అని పెట్టండి అనుకో. ఎట్లా పెడదాం? అప్డేట్ ఆర్ ప్రోడక్ట్స్ కేటగిరీ. మీకు వేరే అర్థమైపోయింది కదా, నేను ముందు వేరే ఓకే. కేటగిరీ ఈజ్ గార్మెంట్స్, కామా ప్రైస్ ఈజ్ 500, వేర్ ప్రోడక్ట్ నేమ్ సర్లే ఓకే పి షర్ట్స్, ఓకే షర్ట్స్ కామా ఎస్ షర్ట్స్. సో ఇప్పుడు టీ షర్ట్స్కి ఎస్ షర్ట్స్కి రెండిటికి 500 అప్డేట్ అయిపోయింది. అలాగే ఆ రెండిటికి కేటగిరీ వచ్చేసి గార్మెంట్స్లోకి వచ్చేసి. అప్డేటింగ్ మల్టిపుల్ points, setting up update example, setting up a table, create a table course and insert the data into it. Okay, సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ నేను మళ్ళీ కూడా చెప్తాను, ప్రైమరీ కీ అనేది రిలేషన్స్తో పాటు చెప్పాల్సింది. ఇప్పుడైతే ఇలా చెప్తాను. కోర్స్ ఐడి ఈజ్ సీరియల్ అని. సో దానికి ముందు ఇన్సర్ట్ చేసిన సీరియల్ నెంబర్ని బేస్ చేసుకున్నది ఆటో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది సీరియల్ అని. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ నో కోర్స్ ఐడి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 2 3 4 5 అనేది ఆటోమేటిక్గానే ఇన్సర్ట్ అయింది. మనం ఏమి ఇక్కడ ఐడీస్ మెన్షన్ చేయలేదు. సో డెస్క్రిప్షన్లో మనము ఇవ్వకపోతే దట్ ఈస్ బీయింగ్ టేకెన్ యాజ్ నల్. హై పర్ఫార్మెన్స్ అని ఎక్కడుంది? ఇక్కడ ఉంది. లేదు, ఇక్కడ నల్గా తీసుకోవట్లేదు, దట్స్ ద పాయింట్. కాబట్టి మనం ఏం చేసాం, నల్ని మెన్షన్ చేసుకున్నాం. సరే, దట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు, జస్ట్ చెప్తున్నా, ఇందాక అనుకున్నాం కదా సీరియల్ నెంబర్ గురించి. కండిషన్ బేస్డ్గా కూడా అప్డేట్ చేసుకున్నాం. అప్డేటింగ్ ఏ రో అండ్ రిటర్నింగ్ అప్డేట్ రో. ఓకే, అది అప్డేటెడ్ రో రిటర్న్ చేసింది. సెట్ లోపల మనము ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? చెప్పండి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి? సో చెప్పు శ్రీకాంత్. ఓకే, ఒకసారి ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటని జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ నోట్స్లో ఉంది, వెబ్సైట్ ఉంది మనది, దాంట్లో ఎక్స్ప్రెషన్స్ గురించి నేను క్లియర్గా మెన్షన్ చేశాను, చదవండి. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్ పక్కన పెట్టు, ఎక్స్ప్రెషన్స్ చెప్పు. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్, ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్,
అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్ కాల్స్ ఆల్సో ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ కూడా మన డేటాబేస్లో కూడా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటని అడగొచ్చు. అంటే ఇప్పుడు ఇదిగో ఇట్లా మనం సెట్ లోపల ఎక్స్ప్రెషన్స్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. మల్టిప్లికేషన్, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, ఫంక్షన్ కాల్ ఎక్స్ప్రెషన్ రావచ్చు. అట్లా మనకి ఎక్స్ప్రెషన్స్ ఎట్లాగైనా రావచ్చు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ యువర్ అప్డేషన్. అప్డేట్తో జాయిన్తో పాటు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ జాయిన్ ద్వారా మనకు కావాలనుకున్న ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద అప్డేట్ చేసుకో. చేస్తాం. ఓకే, సో సెలెక్ట్ రాసినట్టే ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి అప్డేట్ టేబుల్ సెట్, ఇది అప్డేట్ పార్ట్ ఫ్రమ్ టేబుల్ టు అన్నాడు. సో హియర్ ఇది ఫస్ట్ టేబుల్, ఇది సెకండ్ టేబుల్. సో table 1.c2 and is equal to where table 2.c2. Okay. One minute. దీంట్లో చెప్పిన దాన్ని మనం ఒకసారి చేద్దాం, తప్పేం లేదు. ఇక్కడ జాయిన్ అనే కీవర్డ్ లేకుండా జాయిన్స్ జరుగుతుంది, అది అక్కడ చూపించాలని. సో హియర్ ప్రోడక్ట్ సెగ్మెంట్ అనేదో ఉంది, అలాగే క్రియేట్ ప్రోడక్ట్ అంట. ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెట్ ప్రైస్ ఆఫ్ ఎవ్రీ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ద డిస్కౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ సెగ్మెంట్. ఓకే, ఫైన్. ఇప్పుడు మనము సెగ్మెంట్ ఐడి, ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి మాస్ సెగ్మెంట్, ఇక్కడ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి, గ్రాండ్, లగ్జరీ అండ్ మాస్. దీనికి ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు అప్డేట్ చేయాలి. ఏం అప్డేట్ చేయాలి? ఇది ప్రైజ్. ఓకే, ప్రైజ్ని డబుల్ చేద్దామా? సెట్ నెట్ ప్రైజ్ అని ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ నెట్ ప్రైజ్ అని లేదు కదా. ఓకే, ఉంది ఇక్కడ చూడు. సారీ, అయితే డిఫాల్ట్గా ఐడి ఎలాగా ఉంది, నేమ్ ఉంది, నేమ్ తర్వాత ప్రైజ్ ఉంది, దాని తర్వాత సెగ్మెంట్ ఐడి మాత్రమే ఇస్తున్నాను.
సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ టేబుల్ లోపల ఉమా, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ టేబుల్ ఎట్లా కనపడుతుంది? సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్ అని చూసుకుంటే దీంట్లో నెట్ ప్రైస్ అనేది లేదు. సెగ్మెంట్ ఐడి ఉంది, ప్రైస్ ఉంది, నేమ్ ఉంది. ఇప్పుడు ఆ నెట్ ప్రైస్ని మనము క్యాలిక్యులేట్ చేయడం కాదు, దానికి అప్డేట్ కూడా చేయాలి ప్రోడక్ట్లో. ఎట్లా అప్డేట్ చేయాలి? రైట్. కాకపోతే ఎవరిది అప్డేట్ చేయాలి అని అంటే ఓన్లీ మాస్ వాళ్ళవే అప్డేట్ చేయాలి మనం. మాస్ కేటగిరియా సెగ్మెంట్ ఉంది కదా, మాస్ సెగ్మెంట్ వాళ్ళ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ సెగ్మెంట్ ప్రోడక్ట్ సెగ్మెంట్. సెగ్మెంట్ అని రాసాను. సో ఇప్పుడు మాస్ వాళ్ళ మాస్ సెగ్మెంట్ కి సంబంధించిన ప్రోడక్ట్ మాత్రమే అప్డేట్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు? అప్డేట్ సెట్. ఏం సెట్ చేయాలి మనం? నెట్ ప్రైస్ని సెట్ చేయాలి. నెట్ ప్రైస్ కాదు కాదు కాదు, సెట్ అప్డేట్ ఏ టేబుల్? ఫస్ట్ ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా. ఏ టేబుల్ అది? ప్రోడక్ట్ సెగ్మెంట్ టేబుల్ని అప్డేట్ చేయాలి విత్ సెట్ నెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఎవరి ప్రైస్ అంటే, సో అందుకనే నేను ఇక్కడ ఏం సెట్ చేయాలనేది నేను ఇక్కడ డాష్లు పెడుతున్నాను. ఫ్రమ్ ఆల్రెడీ మనము ఫస్ట్ టేబుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకొక టేబుల్ని ఇక్కడ ఫ్రమ్ ప్రోడక్ట్ సెగ్మెంట్ అండ్ ఇంకొకటి ఏంటి? ప్రోడక్ట్. సో అప్పుడు ఇవి రెండు జాయిన్ అవ్వాలి. వేర్ ప్రోడక్ట్ సెగ్మెంట్ డాట్ ID is equal to product dot segment underscore ID. అంటే ఇక్కడ వెయిట్ 1 minute. సెగ్మెంట్ ID 3 అనేది ఉన్నది మాత్రమే మనం మార్చాలి దేంట్లో? ప్రోడక్ట్లో. సో ఇక్కడ చాలా సింపుల్ కదా. ప్రోడక్ట్ డాట్ సెగ్మెంట్ ID ప్రోడక్ట్ 1 minute, ప్రోడక్ట్ అండర్స్కోర్ సెగ్మెంట్ ID కాదు, ప్రోడక్ట్ డాట్ సెగ్మెంట్ అండర్స్కోర్ ID ఈక్వల్ టు 3. సో ప్రోడక్ట్ టేబుల్లో నేను ఇక్కడ కూడా తప్పు రాశానమ్మా. ఇప్పుడు నేను ఎవరిని అప్డేట్ చేయాలి? ప్రోడక్ట్ టేబుల్ని. అప్డేట్ ప్రోడక్ట్ సెట్ సంథింగ్ ఫ్రమ్ ప్రోడక్ట్ సెగ్మెంట్ అండర్స్కోర్ సెగ్మెంట్. నాకు ఇది కూడా కావాలి. ఎందుకు కావాలి అనేది ఇప్పుడు చెప్తాను. వేర్ ప్రోడక్ట్ డాట్ సెగ్మెంట్ ఈస్ ఈక్వల్ టు 3. ఈ ఫ్రమ్ ప్రోడక్ట్ సెగ్మెంట్ ఎందుకు కావాలంటే దాని డిస్కౌంట్ ఎంత అనేది దాంట్లో ఉంది. సో ఇక్కడ నేను ఏం సెట్ చేయాలి?
net underscore price is equal to product dot price into product segment dot డిస్కౌంట్. అప్పుడు అది యాక్చువల్గా టోటల్ డిస్కౌంట్ వస్తుంది. నెట్ ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? మల్టిప్లై చేసామనుకో, మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుంది అంతే. సో ప్రోడక్ట్ డాట్ ప్రైస్ మైనస్ సో ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ని కనుక చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇవి మాత్రమే అప్డేట్ అయినాయి? వెస్టిబ్యూల్ సెగ్మెంట్ ఐడి 3 ఉన్న వాటిని మాత్రమే అప్డేట్ చేస్తుంది. సో ఈ రకంగా మనం రాసుకోవచ్చు. ఓకే. సో అప్డేట్ విత్ జాయిన్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఓకే. నెక్స్ట్ డిలీట్ ఫ్రమ్ టేబుల్. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే డిలీట్ ఫ్రమ్ product where product segment id is equal to 2 అంటే 2 segment id ఉన్నాయన్ని delete. రిటర్నింగ్ అనేది కూడా మనం వాడుకోవచ్చు, అది సేమ్ అంతే. యూజింగ్ డిలీట్ ఆల్ రోస్ ఫ్రమ్ ద టేబుల్. సో డిలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్ అన్నాం అనుకో, టేబుల్ డిలీట్ అవ్వదు, దాంట్లో ఉన్న రోస్ అన్ని డిలీట్ అయిపోతాయి. అంటే స్కీమా అలాగే ఉంటుంది, దాంట్లో ఉన్న డేటా మాత్రం డిలీట్ అయిపోతుంది. కావాలనుకుంటే మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసుకో, కేవలం డేటాని డిలీట్ చేయడానికి మాత్రం చేసుకోవచ్చు. దిస్ కాలం అంటే కాలంలో ఉన్న డేటా అంటున్నావా, లేకపోతే ఆ కాలమే తీసేయాలి? తీసుకోవచ్చు, అది కూడా రెండూ చేసుకోవచ్చు, రెండు ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ డిలీట్ టు రిమూవ్ ద రోస్ ఆర్ ఆల్ రోస్ కావాలంటే నువ్వు ఇంకా కండిషన్ ఏం పెట్టకు, డిలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్ అన్నామంటే ఇంక మొత్తం లోపల ఉన్నాయన్నీ గయా. సేమ్ మనం డిలీట్ అప్డేట్ జాయిన్ చేసినట్టే డిలీట్ కూడా. అప్సర్ట్ అనే వర్డ్ మనకి అవసరం అవుతుంది. అప్డేట్ అంటే ఏంటి? ఉంటే డేటాని మాడిఫై చేయడం. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ప్రొడక్ట్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 300 where id is equal to 2. అంటే ఇది ఏం చేసింది? ఇప్పుడు 2 ఐడి ఉన్న దాని వాల్యూ ప్రైస్ ఎంత చేసింది? 300 చేసేసి, రైట్? దెన్ ప్రైస్ ఎంత అయిపోయింది? 300 అయిపోయింది. బాగుంది. సపోజ్ నేను ఇక్కడ ఐడి లేని ఐడి దాన్ని ఇచ్చాను అనుకో, అప్పుడేమంటుంది ఇది? కొత్త రో అయితే ఏం క్రియేట్ అవ్వలేదు.
ఇక్కడ 2934 అనే ఐడి తోటి మనకు అక్కడ ఏం జరిగింది అసలు? అసలు ముందు రైట్, ఆ ప్రోడక్ట్ లేదు కాబట్టి ఏమీ అప్డేట్ కూడా కాలేదు. అదే ఇక్కడ చూస్తే upsert feature to insert a new row into table if row does not exist. ఓకే, సో ఈ అప్సెట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? బేసిక్గా ఇన్సర్ట్ అనే కొరీనే వాడుతున్నాం. ఇది చేంజ్ ఉంది, డిఫరెన్స్ ఉంటుంది వేరే దానికి, దీనికి వేరే డేటాబేస్కి. దీనికైతే ఇట్లా ఉంది, ఇన్సర్ట్ ఇంటూ ఇన్వెంటరీ ఐడి దాని వాల్యూస్ ఇచ్చాం. ఆన్ కాన్ఫ్లిక్ట్ ఐడి డూ అప్డేట్ సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు excluded dot price quantity is equal to excluded dot quantity. దానికి మరీ పెద్ద మీనింగ్ ఏం లేదు. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే రెండు చేయమంటున్నాడు. ఒకవేళ మీరు ఉంటే అప్డేట్ చేయాలనుకో, ఫస్ట్ ఇక్కడ ట్రై చేస్తున్నాం, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే సార్, చూద్దాం, రిలాక్స్. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్ వాల్యూస్ ఐడి 3 అని తీసుకుందాం, కామా నేమ్, అలాగే ప్రైస్, అలాగే నెట్ ప్రైస్, అలాగే సెగ్మెంట్ ఐడి. ఇక్కడ ఏమంటుంది? డూప్లికేట్ కీ వయోలేట్స్. ఆల్రెడీ ఉంది, ఇది ఆల్రెడీ ఉంటే అప్డేట్ చెయ్యి అనేది నా ఉద్దేశం. 3లోనే ఆ పేర్లన్నీ మార్చుకుందాము అని. సో ఆన్ కాన్ఫ్లిక్ట్ నేనేం చేయాలి? ఆన్ కాన్ఫ్లిక్ట్, దేని కాన్ఫ్లిక్ట్? ఐడి కాన్ఫ్లిక్ట్ కనుక వస్తే డూ అప్డేట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్క్లూడ్ డాట్ ప్రైస్. ఎక్స్క్లూడ్ అంటే మనం ఇప్పుడు ఇచ్చిన ప్రైస్ అనమాట. క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్క్లూడ్ డాట్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఇక్కడ నేను అదే రాస్తున్నాను, ఆన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడి తోటి కనుక కాన్ఫ్లిక్ట్ వస్తే డూ వాట్? డూ అప్డేట్ అండ్ సెట్ నేమ్ మారుద్దాం అనుకుంటున్నామా? సరే, ఓకే. ఏమని? నేమ్ ఈజ్ ఈక్వల్ టు excluded dot name. excluded dot name వరకే రాదు. ఇప్పుడు ఏమంటున్నాడు వీడు? ఇన్సర్ట్ అనే చెప్తున్నాడు. యాక్చువల్గా ఇన్సర్ట్ ఏం అవ్వదు అక్కడ. ఇప్పుడు చూస్తే ఇక్కడ థర్డ్ది ఏమైంది, కానీ ప్రైస్ మాత్రం అలాగే ఉండిపోయింది, ఎందుకంటే దాన్ని మనం ఏం మోడిఫై చేయట్లేదు. సో దిస్ ఈజ్ లిటిల్ కొంచెం ఫస్ట్ ఇన్సర్ట్ చేసి చూస్తాం అనమాట. అయిపోయి ఇది ఆల్రెడీ ఉంది అని అనుకుంటే అప్పుడు అప్డేట్ చేస్తుంది, లేకపోతే ఆటోమేటిక్గా అది ఇన్సర్ట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇన్సర్టింగ్ డేటా ఎగ్జాంపుల్. కాన్ఫ్లిక్ట్ రాకపోతే ఇన్సర్ట్ అవుతుంది కదా, రైట్. అట్లాగే ఇప్పుడు మనము we can also merge
2 టేబుల్స్. ఓకే, జనరల్గా ఇది చెయ్యం, అవసరం అయితేనే చేయండి, అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ మాడిఫైయింగ్ ద డేటా మెయిన్గా. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది చాలా పెద్ద వర్డ్, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. అట్లాగే ఇక్కడ దిస్ ఈజ్ ఆల్ నాన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఆల్రెడీ మనము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసాం, అంటే ఎక్స్పోర్ట్ చేయలేదు, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ కూడా చేసి చూపిస్తాను. నేను ఏదైతే మిస్ చేశానో అవన్నీ చెప్దాం. సబ్ క్వరీస్ జోలికి వెళ్ళకండి ప్రస్తుతానికైతే ముందు వీటి గురించి రాయండి. జాయింట్ తోటే చేయండి మాక్సిమం ఏది చేసిన తర్వాత. అప్పుడు దీంట్లో కొన్ని మెయిన్ దాన్ని ఏమంటారంటే ఇవి కూడా మనకు అవసరం. దీంట్లో కొన్ని చెప్పేస్తే నాకు ఒక సెక్షన్ వర్క్ అయిపోతుంది. ఇప్పుడు పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ఏ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది? ఓకే, సో దిస్ ఇస్ రియలీ అడ్వాన్స్డ్ డేటాబేస్ అనుకోవచ్చు. ఇది సపోర్ట్ చేసే డేటాబేసెస్ కానీ దీని స్ట్రక్చర్ కానీ చాలా టాప్ నాచ్ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికంటే ఇది బెస్ట్. ఓకే, ఏం లేదు సార్, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇదంతా. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక టెంపరీ డేటాబేస్ పెట్టుకుంటారు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దట్ ఈస్ MySQL. దాంట్లో అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు, దాంట్లో బగ్స్ వస్తూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసి, అంటే ఆ ఫీచర్ని సాల్వ్ చేసి ఆరకుల్లో రిలీజ్ చేసుకుంటాం. ఈ పోస్ట్ గ్రెసోడ్ ఏంటి అని అంటే ఇట్లా రకరకాల ఫ్రీ డేటాబేసెస్ ఉన్నాయి కదా, బట్ అన్నిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి వీడు సాల్వ్ చేస్తూ ఉంటాడు. సాల్వ్ చేసి వీడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాడు. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ కంపెనీస్ అన్ని కూడా పోస్ట్ గ్రెస్ని వాడతాయి. ఓకే, నేను ఎక్కువ ఏం వాడలేదు, నేను మొత్తం అంతా మోంగోడిబిలోను MySQLలోనే రాశాను, ఆరకుల్లో రాసి ఉంటాం, కానీ దీన్ని తక్కువే వాడడం. బట్ ఇప్పుడైతే ఓపెన్ సోర్స్లో దిస్ ఈస్ ద బెస్ట్. అయితే ఈ డేటా టైప్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఇండీడ్. బులియన్ క్యారెక్టర్ అంటే తెలుసు మీకు. సో varchar అండ్ టెక్స్ట్ 3 రకాలు ఉన్నాయి. క్యార్ అంటే ఒకటే క్యారెక్టర్ మనం తీసుకోగలుగుతాం. మీరు క్యార్ ఆఫ్ 10 అని కూడా తీసుకోవచ్చు, అప్పుడు 10 క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. varchar 10 అంటే వార్స్ నంబర్స్ రెండింటిని కలిపి కూడా మనం రాసుకోవచ్చు. టెక్స్ట్ అని అంటే లార్జర్ టెక్స్ట్, దానికి కూడా ఒక సైజే ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్, బట్ దానికి కూడా ఒక సైజ్ ఉంటుంది. టెక్స్ట్ వేరియబుల్ అన్లిమిటెడ్ లెంగ్త్ అని అంటున్నాడు, దట్స్ ఫైన్. అన్లిమిటెడ్ లెంగ్త్ అనేది ఉండదు, బట్ దే విల్ మెయింటైన్ యాజ్ ఎ ఫైల్ స్టోరేజ్ ఎవెన్చువల్గా. మరీ పెద్దది వెళ్ళిపోతే లోపల. ఓకే, లీవ్ ఇట్, అది ఇప్పుడు మ్యాటర్ కాదు. న్యూమరిక్, ఇంటిజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. టెంపోరల్ టైప్స్ such as డేట్, టైం, టైం స్టాంప్ అండ్ ఇంటర్వెల్. సో మీరు డేట్ కూడా ఇచ్చుకోవచ్చు, టైం అని ఇవ్వచ్చు. టైంకి డేట్కి డిఫరెన్స్ ఏంటి? దెర్ ఈజ్ అ టైం అంటే 3:30, 3:40 ఇవి. మరి టైం స్టాంప్ అంటే కాదు, 1970 January 1st మార్నింగ్ 12 o'clock, మధ్యాహ్నం కాదురా రే. మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం. అప్పుడు 1970 నుంచి ఇప్పటి వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ అయితే కంప్లీట్ అయినాయో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైం స్టాంప్. ఈ టాపిక్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక టైం స్టాంప్ ఉంటే ఇప్పుడు వేరే టైం స్టాంప్, మళ్ళీ ఇప్పుడు వేరే టైం స్టాంప్, ప్రతి మిల్లీ సెకండ్కి ఒక్కొక్క టైం స్టాంప్ అని. సో ఆ టైం స్టాంప్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అంటే దాంట్లోనే మీకు డేట్, టైం అన్నీ కలిపి ఉంటాయి. దాన్ని యూనిక్స్ టైం స్టాంప్ అని అంటారు, యూనివర్సల్ టైం స్టాంప్ అని కూడా అనుకోవచ్చు.
ఉమ్. వస్తున్నా ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదిగో కరెంట్ టైం అనేది కూడా మనకి కావాలనుకుంటే కరెంట్ టైం గివ్స్ యూ దట్. ఒక్క నిమిషం, నేను టైం స్టాంప్ గురించి మాట్లాడదాం అనుకున్నా. వీటి టైం ఒక్కటే చెప్తాను. అరే రామ్, టైం స్టాంప్. సో ఇక్కడ టైం స్టాంప్ లో ఎలా కనపడుతుంది, ఇక్కడ కంప్లీట్ ఇయర్ అన్నీ వస్తున్నాయి కదా. ఉమ్. ఎలా కాదమ్మా, నేను అంటుంది ఇంకా డిఫరెంట్. నేను మాట్లాడుతున్న పాయింట్ అది ఈ రకంగా ఉంటుంది. చూపిస్తాను, బ్రౌజర్లో దొరుకుతుంది అది. డేట్ డాట్ నౌ అని అన్నాను అనుకో, ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది చూసారా. ఇప్పటికిప్పుడే అది రెండు మారిపోయినాయి. 52231598 ఉంటే 2235150. ఇప్పుడు మళ్ళీ అంటే అది 224కి వచ్చేసాం. దిస్ ఈస్ ద టైం స్టాంప్ గురించి నేను మాట్లాడుతున్నా. దిస్ టైం స్టాంప్ గివ్స్ యూ ద కరెంట్ మిల్లీ సెకండ్ అన్న. సో మనము ఈ రకంగా పెట్టుకోవచ్చు, బట్ నా అప్లికేషన్స్ అయితే మేము ఎక్కువ చేసిన అప్లికేషన్స్ అయితే ఈ ఈ ఈ స్టాంప్లో ఉండవు. వీ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ టైం స్టాంప్. ఇది సో దాంట్లో నుంచి నాకు నెంబర్ ఆఫ్ అంటే అవర్స్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఈజీ అవుతుంది అనమాట. టైం స్టాంప్ ఉంటే నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ ఉంటే నాకు ఇది బెటర్. ఓకే, ఎస్, డేటాబేస్ కెన్ గివ్ యూ ద డిఫరెన్స్ ఆల్సో. మీరు రెండు ఈ రకమైన టైం స్టాంప్స్ని ఇస్తే ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది డేటాబేస్ చెప్పగలుగుతుంది, అదేం చేయలేదని కాదు. బట్ ఆ ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫైడ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ టైం స్టాంప్ కనుక ఉంటే. నెక్స్ట్ ఆ టైం స్టాంప్ తోటి ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం ఏంటనంటే టైం జోన్ చెప్పదు. సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాం, నేను 9:30కి ఎగ్జామ్ సెట్ చేశాను. అందరూ ఏ టైంకి రాయాలి ఎగ్జామ్? 9:30కి రాయాలి కదా. మనం అందరం ఇండియాలో ఉండి 9:30 వరకు వెయిట్ చేసి 9:30 ఇట్లా ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే స్టార్ట్ అంటే అప్పుడు క్వశ్చన్స్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక టైంలో ఆస్ట్రేలియా నుంచి కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతుంది. ఆ టైంలో నేను ఎగ్జామ్ ఓపెన్ చేసి, వాళ్ళు ఎగ్జామ్ ఓపెన్ చేస్తే దిస్ ఎగ్జామ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనొచ్చు. సౌత్ ఆఫ్రికా నుంచి కొంతమంది లాగిన్ అయ్యారు. అంటే మన జోన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఏమొచ్చింది, 10 hours, సారీ 3 hours మోర్ టు స్టార్ట్ ద ఎగ్జామ్ అని వచ్చింది. సో నేను అక్కడ నా ఎగ్జామ్ని నేను నా టైం జోన్లోకి సెట్ చేసుకున్నాను. దాన్ని మనము యూనివర్సల్ టైం జోన్లోకి పెట్టుకుంటే ఓకే, అది మనం తెలుసుకోవాలి. వీటిలో మనకి ఏ టైం జోన్ అనేది కూడా తెలియాలన్నమాట. ఎవరు ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా సౌత్ ఆఫ్రికా టైం జోన్లో నుంచి లాగిన్ అయ్యారు అనుకో, అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు 9:30 కంటే వాళ్ళకి 3 hours తర్వాత
3 అవర్స్ తర్వాత అని అంటే ముందుకు జరపాలి వాళ్ళు. అంటే వాళ్ళు 9:30 కాదు, వాళ్ళు 6:30కే రావాలి వాళ్ళు. వాళ్ళకి 6:30 అని పెట్టాలన్నమాట నేను. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి ఏం టైం జోన్, ఎంత టైం సెట్ చేయాలి నేను? 9 వాళ్ళు 3 అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే 9:30 అంటే 12:30కి వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్. అప్పుడు అందరూ ఒకటేసారి ఎగ్జామ్ రాస్తారు. మధ్యలో మంగోలియాలో ఉండొచ్చు కొంతమంది, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో కూడా ఉండొచ్చు. సో టైం జోన్స్ని బట్టి మనం చేయాల్సిన అప్లికేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం వీటిని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. టైం జోన్, ఓకే. సో దానికోసం కూడా మన దగ్గర డేటా టైప్ ఉంది. దట్ డేటా టైప్ ఈజ్ టైం. చాలా చాలా యూయుఐడి, యూనివర్సల్లీ యూనిక్ ఐడెంటిఫైయర్స్. మనము యూనిక్ నెంబర్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫంక్షనాలిటీ వాడుకోవచ్చు. యూయుఐడి అని కనుక కాల్ చేస్తే, ఇదిగో జనరేట్ ర్యాండమ్ యూయుఐడి అని కనుక కాల్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ a random number. Array for storing strings. సో ఇప్పుడు హాబీస్ అనేది స్టోర్ చేసుకోవాలనుకో, మనము అరే లాగా పెట్టుకోవచ్చు. అరే ఆఫ్ స్ట్రింగ్స్, అరే ఆఫ్ నంబర్స్ లాగా పెట్టుకోవాలనుకుంటే కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ కమ్స్ అండర్ డేటా టైప్స్. ఇక్కడ ఈ రకంగా వాళ్ళు అరే ఆఫ్ స్ట్రింగ్స్, ఇక్కడ చూస్తే వాల్యూస్ అరే ఆఫ్ 2 స్ట్రింగ్స్, సమ్ టైమ్స్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఫోన్స్ టెక్స్ట్ ఆఫ్ అరే, ఈ రకంగా మనం ఇచ్చుకోవాలి. సో ఇట్ విల్ క్రియేట్ అరే. దీంట్లో ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓకే. తర్వాత జేసన్ డేటా. సో జావా స్క్రిప్ట్లో మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం, ఓపెన్ బ్రాకెట్లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇంకా వదిలేసి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేను మళ్ళీ చెప్పలేను. హెచ్ స్టోర్ అనేది జస్ట్ కీ వాల్యూ పేర్స్. అండ్ స్పెషల్ టైప్స్ ఆల్సో దేర్, లైక్ ఐపీ అడ్రస్. తర్వాత జియోమెట్రిక్ డేటా అంటున్నాడు. ద మీనింగ్ ఈస్ యాంగిల్స్ కాదు, జియోమెట్రిక్ డేటా అంటే కోఆర్డినేట్స్, అక్షాంశాలు, రేఖాంశాలు. అబ్బా, ఆంధ్రాలో చాలా మందికి తెలియదు అవి ఏంటని. ఓకే, దే ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో వాటిని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దానికి ఒక యూనివర్సల్ సిస్టమ్ తీసుకొచ్చారు. గూగుల్ మ్యాప్స్ వాడు రివర్స్లో ఫాలో అవుతాడంట. యాపిల్ మ్యాప్స్ మిగతా వాళ్ళు మ్యాపియా, వీళ్ళు వేరే ఫార్మాట్లో ఉంటుంది. ఎనీవేస్, అంటే మీరు ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్స్ని కూడా మీరు తీసుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్ లెవెల్ వరకు తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డేటా టైప్స్. ఇట్లా మనకి ఇప్పుడు డేటా టైప్స్తో పాటు మనము క్రియేట్ టేబుల్ అనేది తెలుసుకునే ముందు మనము డెఫినెట్గా ఒకసారి ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి, ఎంటిటీ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత విల్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. ఈ లోపల నువ్వు అన్నావు చూసావా, ఇప్పుడు టేబుల్ నేమే తప్పు పెట్టాను అనుకో, I can directly change rename the table name by alter table product, rename to products. ఇట్లా ఉన్నాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 4 కాలమ్స్ ఉన్నాయి, ఇంకొక కొత్త కాలం యాడ్ చేయాలన్నా ఆల్టర్ టేబుల్ ప్రొడక్ట్స్, యాడ్ కాలం, న్యూ కాలం, అండ్ డేటా టైప్. దానికి ఏమైనా కన్స్టెంట్ ఇవ్వాలనుకుంటే కన్స్టెంట్. డేటా టైప్ అయితే ఇవ్వాలి కదా.
ఇప్పుడు డ్రాప్ కాలం నువ్వు ఇందాక అన్నావు కదా, కాలం లేచిపోవాలి అని అంటే ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ ప్రోడక్ట్ కేటగిరీ, సెగ్మెంట్ ఐడి మొత్తం డ్రాప్ అయిపోతుంది. చేంజ్ ద డేటా టైప్, ఆల్టర్ టేబుల్, రీనేమ్ ద కాలం గ్రేజ్, గ్రేజ్, సెట్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద కాలం. నేను ఇందాక నుంచి అంటుంది ఇది డిఫాల్ట్ అండ్ డిఫాల్ట్ వాల్యూ. ఏం చెప్తున్నా, ఆల్టర్ కూడా చేసుకోవచ్చు అంటున్నాను డిఫాల్ట్ వాల్యూతో. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఆల్టర్. ఇప్పుడు టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, టేబుల్ పోవడం అంటే స్కీమా కూడా వెళ్ళిపోతుంది. టేబుల్లో డేటా ఏమి ఉండకపోవడం కాదు, టేబులే రిమూవ్ అయిపోతుంది. సో ఇవి కొన్ని ఒకసారి మీరు చేసుకొని చూడండి. అంటే కొత్త కాలంని యాడ్ చేయడం, కొత్త కాలంని ఇవి ఒకసారి చేయండి. తర్వాత మండే రోజు మిగతావన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 1 or 2 days తీసుకుని దీన్ని కూడా క్లోజ్ చేసి సీ యూ ఆన్ మండే. ఈరోజు ఫ్రైడేనే కదా, మంచిది.